మా నాయకుడు ప్రతిపాదిస్తున్న P4 పాలసీ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి త్వరలోనే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులకు వివరించారు. పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీలో ఉండే సీనియర్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తకు కూడా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైన తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అందరి భావాలను ఆలోచనలు పంచుకొని ఆ నిర్దిష్ట కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులకు వివరించడం జరిగింది. టాప్ 10% సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో 10 మందికి సహాయం చేయగల స్థితిలో ఉంటారో ఆ 10% మంది దిగువన ఉన్న 20% మందికి సహాయం చేయగలిగితే, అంటే అది ధన సహాయం కావచ్చు, సాంకేతికపరమైన సహాయం కావచ్చు, లేదా వాళ్ళకున్న పలుకుబడి సహాయం కావచ్చు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త అనుకుంటే ఒక 50 మందికో 60 మందికో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక ధనవంతుడు అనుకుంటే ఒక 100 మంది పిల్లలను చదివించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాప్ 10% బాటంలో ఉండే 20% పేద కుటుంబాలను ఆదుకోవడానికి, అంటే ఆ కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకు సహాయం చేయడం, చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఆ నిరుద్యోగులకు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడమో లేకపోతే వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానో వారికి మెరుగైన జీవనాన్ని అందించడం, అట్లాగే వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా తగిన ప్రోత్సాహకాలు ఆ సమాజంలో ఎవరైతే టాప్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా దిగువ శ్రేణి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఈ P4 పాలసీ ఉండబోతోందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, మెరుగైన సమాజం కోసం, పేదరికం లేని సమాజం కోసం 2047 నాటికి అగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం త్వరలోనే ఒక 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక డ్రాఫ్ట్ను కూడా ప్రభుత్వం రూపకల్పన చేయబోతా ఉంది. ఆ డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా పార్టీ నాయకులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉంటుందని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పాలిట్ బ్యూరోలో సభ్యులకు వివరించడం జరిగింది. ఇట్లాంటి అనేక అంశాలు పాలిట్ బ్యూరోలో చర్చించాం. మరి ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడానికి, అట్లాగే అన్ని విభాగాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, పారదర్శక విధానాల రూపకల్పనకు ప్రజల భాగస్వామ్యంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం కూడా భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుందని కూడా ఈ రకంగా మేము మా పార్టీ కేడర్కు, నాయకులకు కూడా మరి చెప్పదలుచుకున్నాం. పాలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ఈ మధ్యనే ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా పాలిట్ బ్యూరోలో చర్చించాం. మంచి నిర్ణయాలు, సహేతుకమైన నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న ఆ మంచి నిర్ణయాల పట్ల పాలిట్ బ్యూరో తన సంతృప్తిని, హర్షాన్ని కూడా వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి అన్ని రకాలుగా బాసటగా నిలవడంతో పాటు మంచి పరిపాలనను సామాన్యునికి చేరువ చేయడానికి పార్టీ యంత్రాంగం కూడా ప్రభుత్వంతో మమేకం కావాలని మరి ఈరోజు మేము మాట్లాడుకున్నాం.